సామాన్యుడికి బంగారం కేవలం ఒక కలగానే మిగిలిపోతోందా? పెళ్ళిళ్ళు, శుభకార్యాలు చేసుకోవాలంటే భయపడేలా చేస్తున్న ఈ రేట్ల పెరుగుదల వెనుకున్న అసలు రహస్యం ఏంటి? బంగారమనేది వరి పంటలాగానో, కూరగాయల్లాగానో మనం పెంచేది కాదు. భూమిలో ఎంత ఉందో అంతే. తవ్వుతున్న కొద్దీ తరిగిపోతోంది కానీ పెరగడం లేదు. కొనేవాళ్లేమో కోట్లలో ఉన్నారు, దొరికే బంగారమేమో తక్కువగా ఉంది. ఏ వస్తువైనా దొరకనప్పుడు దాని రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా రెండు దేశాల మధ్య గొడవ జరిగిందనుకోండి, పెద్దోళ్లందరికీ భయం పట్టుకుంటుంది. బ్యాంకులు మునిగిపోతాయేమో, డబ్బు విలువ పడిపోతుందేమో అని భయపడతారు. అప్పుడు వాళ్లందరికీ నమ్మకమైన దేవుడెవరంటే బంగారమే. అందరూ ఒక్కసారిగా బంగారం మీద పడి కొనేస్తారు. దాంతో రేటు ఆకాశానికి వెళుతుంది. మీరు గమనించారా? 10 ఏళ్ల క్రితం 100 రూపాయలకు వచ్చిన సామాన్లు ఇవాళ రావట్లేదు. అంటే మన నోటు విలువ తగ్గుతోంది. కానీ బంగారం అలా కాదు. కాలం మారినా దాని విలువ తగ్గదు. అందుకే జనం డబ్బుని దాచుకోకుండా బంగారంగా మార్చి దాచుకుంటున్నారు. మరి మీ ఇంట్లో ఎంత బంగారముందో కామెంట్ చేయండి.